హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. పరుగు నా వెళ్ళో నిన్నటి ఎపిసోడ్లో రాంబాబు కిష్టయ్య ఇద్దరు రంగనాథరావు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, రాంబాబు లోపలికి సొరంగంలోకి వెళ్ళిపోవడం, కిష్టయ్య రంగనాథరావు వచ్చేది చూసి విజిల్ వేయడము, అది లోపలికి వెళ్తున్నటువంటి రాంబాబుకు వినిపించకపోవడం అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. వెళ్దామా అండి నావెల్లోకి. రాంబాబే బిగ్ బాస్ అయితే రాంబాబు మెల్లగా మెట్లు దిగసాగాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. రంగనాథరావు ఇంట్లో రహస్య ద్వారం ఎందుకు ఉంది? అతని ఇంట్లో స్మగ్లింగ్కి సంబంధించిన కాగితాలు ఉన్నాయి అంటే స్మగ్లర్లకు ఇతను తోడ్పడుతున్నాడా? నీలిమ డైరీలో తను అక్కడక్కడ చదివాడు. చదివిన కాస్త దాన్ని బట్టి నీలిమకి రంగనాథరావు యాక్టివిటీసు నచ్చడం లేదని తెలుస్తోంది. ఎంతో బాధపడుతూ రాసుకుంది డైరీ. కొంపదీసి రంగనాథరావే నీలిమని హత్య చేశాడా? దానికి సంబంధించి ఏదైనా ఆధారం దొరికితే తన హత్యానేరం నుండి స్మగ్లింగ్ నేరం నుండి బయటపడొచ్చుగా. అలా ఆలోచిస్తూనే రాంబాబు మెట్లన్నీ దిగేశాడు. ఇప్పుడు అతను ఒక అద్దాల క్యాబిన్లో ఉన్నాడు. అక్కడ ఒక కుర్చీ ఉంది. అక్కడ 25 మంది దాకా రౌడీలు ఉన్నారు. వాళ్లలో జగ్గు వీరులు కూడా ఉన్నారు. తను ఆడవేషంలో ఉండగా జగ్గు వీరులు తనని కిడ్నాప్ చేసి ఇక్కడికే తీసుకొచ్చారు. ఆ గ్లాస్ క్యాబిన్లో ఉంచే బిగ్ బాస్ తనతో మాట్లాడాడు. రంగనాథరావు ఇంట్లోంచి డెన్కి రహస్య మార్గం అదన్నమాట. అంటే రంగనాథరావే బిగ్ బాస్ అయి ఉంటాడా? ఆ ఆలోచన రాగానే కెవ్వుమని అరిచాడు రాంబాబు అరుపు విన్న డెన్లోని రౌడీలందరూ గ్లాస్ క్యాబిన్ వైపు చూశారు. బిగ్ బాస్ వచ్చాడు అంటూ అందరూ అటెన్షన్లో నిలబడ్డారు. ఎందుకు బాస్ అట్లా అరిచారు? ఏ జర్రైనా తేలైనా కుట్టిందా? అసలే అక్కడ చీకటి, ఏమీ కనబడదు అన్నాడు జాకాల్ నీడలో కనిపిస్తున్న రాంబాబు వంక చూస్తూ. రాంబాబు భయంగా కుర్చీలో కూర్చుంటూ అతని ఎదురుగా మైక్ ఉంది. ఏంటి బాస్ మీరు ఇవాళ గెటప్ మార్చేశారు? ఇప్పటిదాకా మీ సర్వీసులో ఎప్పుడైనా టోపీ పెట్టుకోకుండా వచ్చారా అన్నాడు జాకాల్. రాంబాబు చురుకుగా ఆలోచించసాగాడు. వీళ్ళు తననే బిగ్ బాస్ అని అనుకుంటున్నాడు. ఇక్కడ చీకటిగా ఉండడం తన మంచికే అయింది. ఇప్పుడు తను బిగ్ బాస్లా నటించాలి. వీళ్ళకి ఏ మాత్రం అనుమానం వచ్చినా తనని చంపేస్తారు. ఎప్పుడూ మనమే టోపీ పెట్టుకుంటే ఎలా? అప్పుడప్పుడు వేరే వాళ్ళకు కూడా పెడుతుండాలి కదా. అందుకనే ఒక వజ్రాల వర్తకుడికి టోపీ వేశా. ఇంకా నా అసలు టోపీ గురించి ఎలుకలు కొట్టేశాయి, వేరేది కొనుక్కోవాలి అన్నాడు రాంబాబు. జాకాలు అనుమానంగా రాంబాబు వంక చూశాడు. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే. కావాలంటే రేపు ఎలుకలు కొట్టేసిన ఆ టోపీ తెచ్చి నీకు చూపిస్తా, కంగారు దాచుకుంటూ అన్నాడు రాంబాబు. అది కాదు బాస్, మీ గొంతు వేరేగా ఉందేంటి అనే. వేరేగా ఉందంటే ఉండదు మరి. ఆ వజ్రాల వర్తకుడికి ఎలా టోపీ వేయాలా అని ఆలోచిస్తూ దిక్కుతోచక అన్నం సహించలేదు. కాబట్టి అన్నం తినలేదు. అన్నం తినకుండా ఎండలో అక్కడ ఇక్కడ తిరగడం వల్ల బాగా వేడి చేసింది. వేడి చేయడం వల్ల జలుబు చేసింది. జలుబు చేయడం వల్ల గొంతు మారింది. అంతే అన్నాడు రాంబాబు గబగబా. ఏంటో బాస్, మీ పవరు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. షడప్ జాకాల్, నా ఇష్టం వచ్చిన గొంతుతో మాట్లాడతాను. నువ్వెవరు అనడానికి పోయి నాకు ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దిగులుగా అన్నాడు. షడప్ జాకాల్, నా ఇష్టం వచ్చిన గొంతుతో మాట్లాడతాను. నువ్వెవరు అనడానికి పోయిన ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దిగులుగా అన్నాడు జాకాల్. అయితే వీడి పేరు జాకాల్ అన్నమాట. షడప్ జాకాల్, ఆపు నీ అధిక ప్రసంగం అన్నాడు రాంబాబు ధైర్యంగా. జాకాలు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ బాస్, నెత్తి మీద ఆ టోపీ లేకపోతే మీకు నిండుతనము కళ లేవు బాస్. చెప్పానుగా కొత్తది కొనుక్కుంటానని హామీ ఇచ్చాడు రాంబాబు. బాస్ నాకిప్పించండి బాస్ అంటూ గట్టిగా అరిచాడు వీరు వెంటనే. కాదు బాస్, నాకే ఇప్పించండి బాస్ అన్నాడు జగ్గు ఇంకా గట్టిగా. లేదు బాస్, నాకిప్పించండి బాస్ అంటూ ఒక్కొక్క రౌడీ అరవసాగారు. ఓకే వచ్చే నెల పండుగ వస్తుందిగా, మీ అందరికీ తలో కొత్త టోపీ కొనిపెడతాలే అన్నాడు రాంబాబు. వాళ్ళు ఇప్పించమన్నది టోపీ కాదు బాస్, మీకు టోపీ కొనిపెట్టే అవకాశాన్ని ఇప్పించమని అడుగుతున్నారు అన్నాడు జాకాల్. వీళ్ళకి బాస్ అంటే ఎంత శ్రద్ధ, గౌరవం. రాంబాబు ఆశ్చర్యపోయాడు. వద్దులే, నా టోపీ నేనే పెట్టుకుంటాను. నాకు ఒకళ్ళ చేత టోపీ పెట్టించుకోవడము
అలవాటు లేదు అన్నాడు రాంబాబు. ఎందుకు బాస్ ఈవేళ మీరిలా చేస్తున్నారు? కొన్ని క్షణాల తర్వాత విస్మయంతో అడిగాడు జాకాలు. ఏం చేస్తున్నాను ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు. రోజు నవ్వేవారు, ఈరోజు మీరసలు నవ్వడమే లేదేంటి బాస్? ఎందుకు నవ్వడం లేదు? నేను నవ్వుతూనే ఉన్నాను. చీకట్లో నా మొహం మీకు కనపడదు కాబట్టి తెలియడం లేదు. చిరునవ్వు కాదు బాస్, గట్టిగా నవ్వడం లేదని అంటున్నాను. ఓ అదా హిహిహి అన్నాడు రాంబాబు. ఛ, ఎప్పుడూ లేని అదే నవ్వు బాస్, గట్టిగా భయంకరంగా నవ్వేవారు కదా బాస్, ఈవేళ మీకేమైంది బాస్? ఈ శనిగాడు అలా ఎందుకు నవ్వేశాడో కసిగా తిట్టుకుని, సరే ఏడవండి హహహహ నవ్వాడు రాంబాబు. జాకాలు తృప్తిగా తల ఊపాడు. బాస్ ఇప్పుడే జగ్గు వీరులు మరో పిట్టని తీసుకువచ్చారు బాస్, దాన్ని సింగపూర్కి పంపిద్దామా బాస్? వాళ్ళ ఒట్టి సన్నాసి వెదలు మగాళ్ళని తెచ్చి ఆడాలని అంటారు. లేదు బాస్, అమ్మాయే. ఒరే ఆ అమ్మాయిని లాక్కురండిరా అన్నాడు జాకాల్. జగ్గు వీరులు ఒక అమ్మాయిని అబ్బాయిని లాక్కొచ్చారు. వాళ్ళని చూస్తూనే రాంబాబు కెవ్వుమని అరిచాడు. వాళ్ళెవరో కాదు, సుబ్బలక్ష్మి నాగరాజులు. వీళ్ళని ఎలా తెచ్చారు? వీళ్ళు పబ్లిక్ గార్డెన్లో మాట్లాడుతుంటే చూసి తీసుకొచ్చాం బాస్ అన్నాడు వీరు గుండు మీద రుద్దుకుంటూ. ఆ అబ్బాయిని ఎందుకు తెచ్చారు మరి? అతన్ని ఆ అమ్మాయి అంట తోడుగా సింగపూర్ పంపిద్దామా? వెధవా నవ్వు, ఆయాసం వస్తుంది తిట్టుకుంటూ అన్నాడు రాంబాబు. మేము కావాలని తేలేదు బాస్, మేము ఇతన్ని కింద పడేసి ఆ అమ్మాయిని ఎత్తుకుని వచ్చేసాం బాస్. అతను మోటార్ సైకిల్తో మమ్మల్ని ఫాలో అయ్యాడు బాస్ అన్నాడు వీరు. సన్నాసుల్లారా, మీరే పని చేస్తే ఇలాగే చేస్తారు. ఇంకా అబ్బాయికి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రాలేకపోయారా అన్నాడు కోపంగా రాంబాబు, తనే అసలైన బాస్ అయినట్టుగా. అలాగే బాస్ అంటూ వెనుతిరిగారు జగ్గు వీరు. ఆగండి జాకాలు, వీళ్ళిద్దరికీ చెరో 10 కొరడా దెబ్బల్ని తగిలించు అని మళ్ళీ నవ్వి నాలుక ఖర్చుకొని హుహుహుహు అహహహ అని నవ్వసాగాడు. జాకాలు జగ్గు వీరులకు చెరో 10 కొరడా దెబ్బలు కొట్టాడు. రాంబాబు నాగరాజు వంక చూశాడు. వీడు సుబ్బలక్ష్మిని ఇంకా మోసం చేయడం మానలేదన్నమాట. ఏం బాబు, ఆ అమ్మాయికి తీయని కబుర్లు చెప్పి పార్కుల వెంట తిప్పి మోసం చేద్దామని అనుకుంటున్నావా అన్నాడు నాగరాజుని ఉద్దేశించి. అబ్బే లేదండి, ఇంకా నాకు ఆ ఉద్దేశం ఇప్పుడు లేదండి అన్నాడు నాగరాజు. షడా నోర్మొయ్, ఇతనికి కూడా 10 కొరడా దెబ్బలు కట్టండి అన్నాడు. రాంబాబు జాకాలు 2 అడుగులు ముందుకు వేశారు. అతన్ని ఆపండి బాస్ గారు, ఆయన నన్ను మోసం చేయలేదు, నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు. మధ్యాహ్నము మా అమ్మ నాన్నలు ఆయన్ని అడిగితే అలాగే చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మేము సరదాగా పార్కుకి వెళ్తే అక్కడ మీ వాళ్ళు నన్నెత్తుకొచ్చారు బాస్ గారు, నన్ను వదిలిపెట్టండి ప్రాధేయపడింది సుబ్బలక్ష్మి. నన్ను అని నీ ఒక్కదాని గురించి అడుగుతావే, నా గురించి కూడా అడుగు సుబ్బలక్ష్మి చెవిలో అన్నాడు నాగరాజు. పాపం ఆయన్ని కూడా వదిలిపెట్టండి బాస్, మళ్ళీ ప్రాధేయపడింది సుబ్బలక్ష్మి. తెలుగు ఆడపడుచు కన్నీళ్లు పెట్టకూడదు, వీళ్ళిద్దరిని వదిలిపెట్టేయండి హహహహ అంటూ నవ్వాడు రాంబాబు. డెన్లోని రౌడీలందరూ హాహాకారాలు చేశారు, జాకాలతో సహా. అంతిదిగా హాహాకారాలు చేస్తారే, ఈ మాత్రం అమ్మాయి మనకి దొరకదా, ఆమెను వదిలిపెట్టండి అన్నాడు రాంబాబు కోపంగా. కానీ డెన్లోని రౌడీలందరూ హాహాకారాలు చేసింది రాంబాబు అన్న మాట లెక్క కాదు, రాంబాబు వెనకాల పెద్ద హ్యాడ్తో ప్రత్యక్షమైన అసలు బిగ్ బాస్ని చూసి. బిగ్ బాసు పిస్తోలు మడమతో రాంబాబు నెత్తి మీద ఒక్కటి కొట్టాడు. రాంబాబు కిక్కురు మనకుండా నేల మీదకి ఒరిగిపోయాడు.